హైదరాబాద్ మేడ్చల్లో మరో దారుణం వెలుగు చూసింది. భర్తను భార్య కిరాతకంగా హత్య చేసింది. తొలుత సాధారణ మృతిగా చెప్పే ప్రయత్నం చేసింది, నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైన స్టైల్లో విచారించిన పోలీసులకు వాస్తవాలు బయటకు వచ్చాయి, బయటికి తీశారు కూడా. ఇక పోలీసుల విచారణలో ఆ నిందితురాలు తానే ఆ హత్య చేసినట్టుగా ఒప్పుకుంది, భర్తను తానే చంపినట్టుగా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. బృందావన్ కాలనీలో ఉంటున్నారు అశోక్, పూర్ణిమ. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. అక్కడే ఓ ప్లే స్కూల్ కూడా నడుపుతున్నారు. అదే భవనంలో కూడా ఉంటున్నారు భార్యాభర్తలు. డిసెంబర్ 11న డాబా పైన అపస్మారక స్థితిలో ఉన్న తండ్రి అశోక్ను చూసి స్థానికులకు కొడుకు చెప్పాడు ఆ విషయం. హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతిపై ఎలాంటి అనుమానం లేదంటూ భార్య పూర్ణిమ చెప్పుకొచ్చింది. అయినా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భర్తను హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకుంది. భర్తను పూర్ణిమ చంపిందా లేదా మరెవరైనా సహకరించారా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్లో ఈ దారుణం వెలుగు చూస్తుంది. బృందావన్ కాలనీలో ప్లే స్కూల్ నడుపుతున్న అశోక్, పూర్ణిమ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అశోక్ను భార్య పూర్ణిమే చంపినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు శ్రీ ప్లే స్కూల్ పేరుతో ఒక చిన్నపాటి భవనంలో అక్కడ చిన్న స్కూల్ నడుపుతున్నారు ఇద్దరు భార్యాభర్తలు. అయితే ఎందుకు చంపాల్సి వచ్చింది అశోక్ను, ఆయన భార్య పూర్ణిమ ఎలా చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చిందని కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొక్కతే చంపిందా, ఇంకెవరైనా ఈ హత్యకు సహకరించారా, అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఆ దాబాపై అపస్మారక స్థితిలో ఉన్నటువంటి తండ్రి అశోక్ను చూసి కొడుకు స్థానికులకు చెప్పడంతో వ్యవహారం బయటకు వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లడంపై అప్పటికే మృతి చెందాడు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన భార్య పూర్ణిమ తనకు ఎలాంటి అనుమానం లేదని చెప్తున్నప్పుడు కూడా పోలీసులకు ఎక్కడో డౌట్ వచ్చింది. ఈ సందేహాలు తీర్చుకునేందుకు పోలీసులు తమదైన స్టైల్లో ఆమెను ఇంటరాగేట్ చేసినప్పుడు అసలు వ్యవహారం బయటపడింది. తానే భర్తను హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. అయితే అంతకుముందు ఇది సాధారణ మృతిగానే ఆమె భార్య నమ్మించే ప్రయత్నం చేసింది. అనుమానంతో పోలీసులు విచారిస్తే తర్వాత తానే హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకుంది. దీంతో ఈ దారుణ విషయం బయటపడింది. మేడ్చల్ ద్వారకా నగర్లో జరిగింది, బృందావన్ కాలనీలో జరిగింది ఈ ఘటన. మా ప్రతినిధి దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, మేడ్చల్లో మరో దారుణం వెలుగు చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. భర్తను భార్య చంపిన ఘటన ఇక్కడ చాలా క్లియర్గా పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఎలాంటి తగాదాలు ఉన్నాయి, ఎందుకు చంపాల్సి వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? ఇటీవల కాలంలో ఇంట్లో ఎవరైనా అంటే చనిపోతే ఖచ్చితంగా పోలీసులకు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకు కావచ్చు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీదనే అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక దారుణాలు మనం చూస్తున్నాం. భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, భార్య పిల్లల్ని చంపడం, ఇలా అనేకంగా చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ మేడ్చల్లో కూడా ఒక ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. భర్తని అతి దారుణంగా భార్య చంపింది అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీళ్ళు అశోక్ అండ్ పూర్ణిమ వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. బృందావనం కాలనీలో ప్లే స్కూల్ నడుపుతూ వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులుగా కొన్ని గొడవలు జరుగుతున్నాయి అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే భవనంలో వాళ్ళు నివసిస్తున్నారో ఆ భవనం పైన ఎవరైతే అశోక్ భర్త ఉన్నాడో అతను స్పృహపై పడిపోయి ఉండటంతో కొడుకు గట్టిగా అరిచి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా భయానికి గురై పోలీసులకి కాల్ చేయడం జరిగింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏంటి ఏమైందని చెప్పి నిర్ధారించగా పూర్ణిమని కూడా అడిగారు, ఏమన్నా అనుమానం ఉందా, లేకపోతే మీరు ఏమైనా గొడవ పడ్డారా, మీ భర్తకి ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు వాళ్ళు ఏమీ లేదు, నా భర్త చనిపోవడానికి కారణం కేవలం ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా లేకపోతే నేచురల్ గా చనిపోయాడని చెప్పింది. కానీ ఎటువంటి అనుమానం లేదు అని చెప్పడంతో పోలీసులు కూడా కేసు వెనక్కి, అంటే ఇదేమంతా అనుమానించాల్సిన కేసు కాదు అని వెనక్కి తగ్గినప్పటికీ పోలీసులు మాత్రం కొంతవరకు అనుమానం వచ్చి మళ్ళీ పూర్ణిమని విచారిస్తే పూర్ణిమ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఎందుకు చంపింది ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే ఈ కారణంకి, ఈ హత్య గల కారణం ఏంటి, నిజంగానే కుటుంబ కలహాల, లేకపోతే ఇటీవల కాలంలో భార్య భర్తను చెప్పడం, భర్త భార్యను చెప్పడం వెనకాల అనేక కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు రామదాస్. అంటే విచిత్ర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. కాబట్టి పూర్ణిమ విషయంలో కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేది కూడా పోలీసులు కేసు రాసుకుని దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. రైట్ దేవిక, అంటే ఈమె హత్య
కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరి ఇవి ఒక్కతే హత్యలో పాల్గొందా లేక ఇతరులు ఎవరైనా సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుండొచ్చు బహుశా. బట్ మీరు అంటున్నట్టుగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఇతరత్ర కుటుంబ కలహాల సమస్యల ఏంటి అసలు? దీని గురించి పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని ఏమైనా ఆరా తీస్తున్నారా అసలు? రైట్. పోలీసులు కూడా దీని మీద నిఘా పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్లే స్కూల్ కూడా వీళ్ళు నడుపుతున్నారు కాబట్టి ఇటీవల కాలంలో ఎక్కువగా భార్య భర్తలు ఒకరినొకరు హత్య చేసుకోవడానికి గల కారణాలు కూడా వివాహేతర సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఈ కేసులో కూడా వివాహేతర సంబంధం ఖచ్చితంగా ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ అలానే అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అసలు అంత వ్యక్తిని అంటే ఒక హస్బెండ్ ని అంటే ఒక మగ వ్యక్తిని ఒక చంపేంత ధైర్యం చేయలేదు కాబట్టి అంటే ఇందులో ఒక్కరే ఉండే అవకాశం లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పచ్చు. మరి దీనికి సంబంధించి అతను ఒక్కతే ఉందా లేదా ఇంకా ఎంత ఉన్నారా అని మనం తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ దేవిక. సో మేడ్చల్లో జరిగింది దారుణం. భర్తను భార్య హత్య చేసిన మరో ఘటన వెలుగు చూసింది. ఇటీవలి కాలంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో మళ్ళీ ఈ ఘటన కలకలం రేపుతున్న పరిస్థితి. ప్రియుడితో కలిసి భర్తను చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ అందుతోంది. హత్యకు సంబంధించిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఏకంగా ప్రియుడితో కలిసి భర్తను ఆ భార్య చంపినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక ఆహారంలో విషం కలిపి చంపింది భార్య. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. విషం కలిపి చంపింది భార్య. ఈ నెల 11న ఇంట్లోనే అశోక్ హత్య జరిగింది. లెక్చరర్గా పనిచేస్తున్నారు అశోక్ గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. విచారణలో నిజం ఒప్పుకుంది భార్య పూర్ణిమ. ఎస్, బ్రేకింగ్ చూస్తున్నాం. మరొక దుర్మార్గపు హత్య ఇది. భర్తని ఏకంగా భోజనంలో విషం పెట్టి చంపింది ఆ భార్య. అశోక్ పూర్ణిమల వ్యవహారం చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ అంతోంది. మేడ్చల్లోని బృందావన్ కాలనీలో మీరు చూస్తున్న దృశ్యాలు, ఇద్దరు భార్య భర్తలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అశోక్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పూర్ణిమ అతన్ని అడ్డు తొలగించుకోవాలని, వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి అన్నంలో విషం పెట్టి చంపింది ఆ దుర్మార్గురాలు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మేడ్చల్ బృందావన్ కాలనీలో జరిగింది ఘటనకు సంబంధించి పోలీసులకు చాలా అనుమానాలున్నాయి. అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఆమె చెప్పిన కట్టుకథలు నమ్మలేదు. తొలుత సాధారణ మృతిగానే నమ్మించే ప్రయత్నం చేసింది. గుండెపోటుతో చనిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. చూడండి ఆ ఫోటో ఎంత అమాయకంగా ఉందో. పూర్ణిమ ఆ భర్తని అశోక్ను ఎంత కిరాతకంగా అన్నంలో విషం పెట్టి చంపిందంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా అసలు ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నారు? అన్నంలో విషం పెట్టి నమ్మించి భోజనం పెట్టి చంపడం అంటే ఇంతకంటే దారుణం మరేదైనా ఉంటుందా? ఇది చాలా దారుణమైన విషయం. ఇట్లాంటి ఘటనలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అసలు పచ్చని కాపురాల్లో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల అనవసరంగా నిప్పులు పోసుకుంటున్నారు. సరే, అంతవరకు వివాహేతర సంబంధాల వరకు వెళ్తున్నారు. వెళ్ళి ఇష్టం లేకపోతే వదిలేసి నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోవచ్చు కాక, కానీ కట్టుకున్న భర్తని భార్య చంపడం చాలా దారుణంగా కనిపిస్తోంది. అది కూడా డౌట్ రాకుండా భోజనంలో విషం పెట్టి చంపడం, ఇది మరీ కిరాతకం, మరీ దారుణం. ఈ ఘటన బృందావన్ కాలనీలో వెలుగు చూసింది. హైదరాబాద్ మేడిపల్లిలో జరిగింది దారుణం. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. ఈ నెల 11న ఇంట్లోనే అశోక్ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. లెక్చరర్గా పనిచేస్తున్నారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా పోలీసులకైతే అనుమానం వచ్చింది. అనుమానంతో పోలీసులు ఆరా తీసినప్పుడు అసలు విషయం బయటపడింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించినప్పుడు ఆ నిందితురాలు అసలు విషయం ఒప్పుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తని హతమార్చిన ఘటన మరోటి వెలుగు చూస్తుంది. హైదరాబాద్లో తాజాగా వెలుగు చూసింది. చూడండి ఆ ఘటన ఒకసారి చూడండి. ఆ భార్య భర్తలు, ఒక అబ్బాయి, చక్కటి సంసారం, లెక్చరర్గా పనిచేస్తున్నాడు, మంచి డిగ్నిఫైడ్ జాబ్, మంచిగా చూసుకుంటాడు, అన్ని రకాలుగా బాగానే ఉంది. కానీ ఏంటో ఈ దిక్కుమాలిన మోజు, పరాయి వ్యక్తుల మోజులో పడి ఏకంగా భర్తలను చంపడాలు. మగాళ్ళు
ఆడవాళ్ళని చంపడాలు, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడాలు ఏకంగా ఇక ఇవాళ ఈ ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇటీవలి కాలంలో ఏం జరుగుతుందంటే సరే వివాహితర సంబంధాల జోలికి వెళ్ళడమే తప్పు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. తర్వాత దానికి సంబంధించి వ్యవహారం బయటపడినప్పుడు కాపురం సర్దుకొని చక్కగా ఉండాలి, లేదా తప్పు ఒప్పుకొని కాపురాన్ని సర్ది చేసుకోవాలి. కానీ ఇటీవలి కాలంలో ఏం జరుగుతుందంటే ఏకంగా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భర్తల్ని భార్యలు, భార్యల్ని భర్తలు, మరీ ముఖ్యంగా భార్యలు భర్తల్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. చాలా దారుణంగా ఉంటున్నాయి ఈ ఘటనలు. మనం సోనం ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి, మేఘాలయ ఘటన నుంచి వరుసగా వస్తున్నటువంటి స్టోరీల పరంపర చూస్తే కనుక చాలా దారుణంగా అనిపిస్తుంది, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఈ ఘటన కూడా అలాగే ఉంది. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే కనుక అట్లే ఉంది, ఇది కూడా అట్లే ఉంది. ఇదైతే మరీ దారుణం, ఒక అడుగు ముందుకేసింది. ఈమె తెలివి చూడండి, విషం పెట్టి చంపింది అన్నంలో, నమ్మించి గొంతుకోయడం అంటే ఇదే. కాపురం చేసుకుంటూ పోషిస్తున్న భర్తని చక్కగా పిల్లల్ని కానీ సంసారం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పరాయి వ్యక్తి మోజులో పడి, ప్రియుడి మోజులో పడి ఇప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం వ్యవహారం బండారం బయటపడిన తర్వాత కటకటాల పాలై తాత్కాలిక వ్యామోహానికి లేదా పరాయి వ్యక్తి మోజులో పడి పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్న ఇట్లాంటి దుర్మార్గుల్ని ఏమనాలి? అది ఆడదైనా మగవాడైనా ఎవరైనా సరే చాలా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇది మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ పూర్ణిమ అశోక్ని చంపిన వ్యవహారం చూస్తుంటే కనుక చాలా కిరాతకంగా వ్యవహరించింది, చాలా దారుణంగా వ్యవహరించింది. చూడండి, తినేసి అన్నం తిన్న తర్వాత విషం ఎక్కిన తర్వాత అతను అపస్మారక స్థితిలో పడిపోయాడు బంగ్లా పైన. అంటే ఆ కొడుకు చూసి ఎవరికో చెప్తే కానీ అప్పుడు వ్యవహారం హాస్పిటల్కి తీసుకెళ్ళి చనిపోయాడంటే ఎంత దారుణం అంటే కల్లారా చేతులారా చంపి కల్లారా ఆ చావును చూసి ఆ రాక్షస ఆనందం పొంది ఇదంతా ఆస్వాదించి మొత్తం వ్యవహారాన్ని ఇంకోటితో కలిసి స్కెచ్ చేస్తారు. కాబట్టి ప్రియుడితో వాడికి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఇంకా అతను ఉన్నాడా పోయాడా చివరి శ్వాస వరకు వాడికి అప్డేట్ అందిస్తూ ఎంతలా ఆస్వాదించిందంటే ఈ మూర్ఖురాలు, ఈ దుర్మార్గురాలు. చూడండి ఎంత ఎంత కరుడుగట్టిన మనస్తత్వం ఎలా తయారవుతుంది చూడండి, ఎంత అమాయకంగా ఉందో చూడడానికి. పెళ్ళి అయిన కొత్తలో ఫోటో అనుకుంటా బహుశా ఇది. కానీ ఈమె చూస్తున్నంత అమాయకురాలు కాదు. అదిగో ఈ ఫోటోలో కూడా చూడండి, చూస్తున్నంత బయటికి కనబడేంత నిజాయితీగా మంచిగా మనుషులు ఉండరనడానికి ఇదిగో ఈ పూర్ణిమ ఫోటో చూస్తేనే మనకు అర్థమవుతుంది. పాపం అశోక్ అనే వ్యక్తి ఆమె చేతిలో నమ్మి బలైపోయాడు. సొంత భర్తే అంత దారుణంగా కిరాతకంగా హత్య చేసింది. ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటపడంతో ఇంకేముంది, కటకటాలు లెక్కిస్తుంది. ఈమె ప్రియుడు అందరు కలిసి ఇప్పుడు జైల్లో కూర్చుంటారు. చాలా దారుణంగా ఉంటుంది. అసలు పూర్తిగా కుటుంబాలు ఇప్పుడు ఎవరో బయటి వ్యక్తుల ప్రమేయం కాదు, ఇంకెవరో వచ్చి చంపడం కాదు, సొంత కుటుంబ సంబంధించిన వ్యక్తులే. ఇటీవల కాలంలో ఏవైనా హత్యలు జరుగుతున్నాయంటే ఫస్ట్ పోలీసులు ఏం చేస్తున్నారు? ఫస్ట్ సొంత కుటుంబ సభ్యుల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే సమాజం ఏ రకంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. చాలా దారుణంగా ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు సమాజంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న వైనం మనకు ఒకసారి అర్థమవుతుంది. చీకటి కోణాలు బతుకుల్లో వాళ్ళ మొహాలు ఆ మొహం చూడండి, చూస్తే ఎంత అమాయకంగా ఉందో, కానీ ఆ అమాయకత్వం వెనుక ఆ మనిషి చూపుల వెనుక ఎంత కుట్ర కోణం దాగి ఉంది, ఎంత చీకటి కోణాలు ఆ రిలేషన్ మధ్య దాగి ఉన్నాయో మనకు ఒక్కసారి అర్థమవుతుంది. ఇలాంటి మేకవన్నీ పుల్లు ఒకసారి చూడండి, ఎంత దారుణం, విషం పెట్టి చంపింది కిరాతకంగా. నమ్మి పెట్టిన భోజనాన్ని తింటే ఏమవుతుంది? చచ్చు. చాలా దారుణంగా, చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ వార్తని, ఈ దృశ్యాలని మీకు చూపించడం ద్వారా, పదే పదే మీకు చెప్పడం ద్వారా మీరు అప్రమత్తులు అవుతారు. సమాజంలో మీ చుట్టుపక్కల వాళ్ళు మీ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు కనీసమైన కొద్ది గొప్ప అవగాహన, అవేర్నెస్ వస్తుందని మేము మీకు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మిమ్మల్ని కలచివేసే దృశ్యాలు, అవి డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. అశోక్ పూర్ణిమల వ్యవహారం చాలా కిరాతకంగా విషం పెట్టి చంపింది ఆ దుర్మార్గురాలు. ఈమెకి ఎలాంటి శిక్షలు పడాలో ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.